ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూడు జానకిరామ్. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, ఆరోగ్యం, యోగం, బలం, తలించిన యోగం, చదువు, చేసే పనిది, బిజినెస్ది, సంసారంది, సంతానంది, పర్సనల్ లైఫ్ది చూడు చిలకమ్మ జానకిరామ్ తి అంశ యోగం, బలం, తలించిన కార్యం ఎట్లా ఉన్నది, నమ్మిన పని, చేసే పనిది, అడవపడ్డ పనిది, చేసే పనిది, నమ్మిన పనిది చూడు. ముఖ్యంగా చూడాలంటే కానీ మాత్రం సింహరాశి వారి జాతకంలో కాళీ కలకెత్తే వాలి, శ్మశాన్ మీద रहने वाली, కుచుకు చారు ముర్దే ఖానే వాలి అమ్మవారు వచ్చిందండి. శక్తి గల దేవత కాళికా దేవత వచ్చింది. చాలా వరకు సింహరాశి వారికి అనుకూలమైన దేవత వచ్చింది. అలాగే శాంతి స్వరూపుడు షిరిడి సాయిబాబా వచ్చిండి. అలాగే వచ్చింది ధనలక్ష్మి దేవత వచ్చింది, సరస్వతి మాత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు. సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అష్టమ స్థానంలో శని రాబోతుంది. చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి వారి పేరు మీద. నవగ్రహాల్లో శని మాత్రం అష్టమ స్థానం ఉండటం మంచిది కాదండి. అష్టకష్ట చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక బెదిరింపు కాదండి, వార్నింగ్ కాదండి, మామూలుగా ఒక ముందు జాగ్రత్త చెప్తున్నామండి. ఈ అష్టమ శని ఉన్నందువలన అష్టకష్ట చిక్కులు అంటే మాత్రం ధనంలో ఇబ్బంది రావటం, ఆరోగ్యంలో ఇబ్బంది రావటం, చేసే వృత్తి నష్టం కావటం, వాహన ప్రమాదం జరగటం, అలాగే సంతానం నష్టం రావటం, అలాగే నమ్మిన వారు మోసం చేయటం, అలాగే మిత్రభేదం కావటం, అలాగే భార్య భర్తలు విడిపోవటం, ఇలాగే మృత్యుప్రదమైన గండాలు రావటం ఇలా జరిగే అవకాశాలు ఉంటాయండి. సింహరాశి వారి జాతకంలో సింహలగ్నంలో పుట్టినవారు, అలాగే సింహరాశి వారు, మకా నక్షత్రం వారు, పుబ్బా నక్షత్రం వారు ఇలాంటి సంఘటనలు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మృత్యుంజయ హోమం చేపించడం మంచిది. అలాగే ఆ పరమేశ్వరుని కాడ మాత్రం కాళభైరవుని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ప్రతి శివాలయంలో మాత్రం ఖచ్చితంగా నందీశ్వరుడు ఉంటాడు. రెండవది మాత్రం ఖచ్చితంగా కాళభైరవుడు ఉంటాడు. కాబట్టి కాళభైరవుడికి పూజ చేస్తే వీరి మీద ఉన్న అష్టమ శని మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ శనీశ్వరునికి, కాళభైరవుడికి మిత్రుస్థానం ఉంటుందండి. అంటే మిత్రులు లెక్క అన్నట్టు. ఆయన పూజ చేస్తే ఈయన తగ్గే అవకాశం ఉంటుంది. రెండవది సద్బ్రాహ్మణులతో కానీ, మీకు తెలిసి ఉన్నవారు అయ్యగారులతో కానీ, సద్బ్రాహ్మణులతో కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిదండి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వివాహం శుభకార్యం చేయాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. నవగ్రహాల్లో శనిగ్రహం బాగాలేదండి, గురుగ్రహం అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఎక్కడ పోయినా వీరికి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశాలు ఉంటాయి. కేతుగ్రహం బాగుంది కాబట్టి మాత్రం వీరికి జ్ఞానశక్తి చాలా ఉంటుంది, ఆలోచన శక్తి చాలా ఉంటుంది, దైవభక్తి చాలా ఉంటుంది. అలాగే అందరినీ మంచి చేయాలనుకునే గుణం ఉంటుంది, కానీ నష్టం పరచాలనే గుణం ఉండదు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి.